కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మెస్లో సీనియర్ జూనియర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మధ్య డైనింగ్ హాల్లో కొట్లాట జరిగింది. మరోసారి హాస్టల్ ముందు రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. జూనియర్లు తమకు గౌరవం ఇవ్వటం లేదని సీనియర్లు అంటున్నారు. రైట్, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవకు గల కారణాలేంటి? ఇందురా కాకతీయ యూనివర్సిటీ మెస్ లో విద్యార్థులు, ముఖ్యంగా వీళ్ళంతా జూనియర్ సీనియర్లకు సంబంధించిన విద్యార్థులు, వీళ్ళ కోర్సు ఏదైతే ఇంటగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు గా ఉంటుంది. ఇది 5 ఏళ్ల కోర్సు. ఇది మొత్తంగా జూనియర్లు సీనియర్లు అయితే వీళ్ళ మధ్య ఏదైతే సీనియర్లను జూనియర్లు గౌరవించడం అనే అంశంలో గొడవ ముందుగా రగిలిపోయిన నేపథ్యము. ఈ నేపథ్యంలోనే మెస్ లో డైనింగ్ హాల్లో తినడానికి వచ్చిన సందర్భంలో ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థిని మీరు మాకు గౌరవం ఇవ్వడాలి అని చెప్పి అక్కడ మాట పెరిగి ఏదైతే మెస్ లో అన్నం ప్లేట్లతో కొట్టుకునే వరకు దారి తీసింది. ఈ క్రమంలోనే అక్కడ సద్దుమణిగింది వివాదం. ఎందుకంటే పక్కనే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉంటుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ మధ్యాహ్నం అక్కడికి చేరుకొని ఆ గొడవను సద్దుమణిచారు. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ బయట మరోసారి హాస్టల్ ముందు కూడా రెండు గ్రూపుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. ఇదంతా కూడా జూనియర్ సీనియర్లకు మధ్య సంబంధించి సీనియర్లను జూనియర్లు గౌరవించడం లేదన్న ఒక అంశమే దీనికి కారణంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు జూనియర్లకు సంబంధించి కావచ్చు, సీనియర్లకు సంబంధించి కావచ్చు, 20 మందిని అయితే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సీనియర్లు జూనియర్లకు మధ్య ఏదైతే గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ఇదంతా వివాదానికి కారణంగా తెలుస్తా ఉంది. మెస్ లో తీవ్రంగా కొట్టుకున్న పరిస్థితి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాస్టల్ బయట కూడా తీవ్రంగా పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరు విద్యార్థులను కూడా దాడులు చేసుకున్న సీనియర్లు జూనియర్లు అందరినీ కూడా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే రవికాంత్, మనం విజువల్స్ లో చూస్తున్నాము, అంటే గొడవ అయితే భారీగా జరుగుతుంది. మెస్ లో గొడవ జరుగుతుంటే వార్డెన్స్ ఏం చేస్తున్నారు, యూనివర్సిటీ స్టాఫ్ ఏం చేస్తున్నారు, వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. యూనివర్సిటీలో నిజానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం వార్డెన్స్ కూడా చేయని పరిస్థితి. అక్కడ సిబ్బంది కొరతే ఉంది. సెక్యూరిటీ కొత్తగా ఒక ఏజెన్సీ వచ్చినప్పటికీ వాళ్ళైనా వచ్చి అడ్డుకోవాల్సి ఉంది. కాకపోతే ఈ విద్యార్థుల మధ్య ముందుగా అక్కడ మెస్ లో జరిగిన గొడవ అక్కడికక్కడే ఆగిపోయిన పరిస్థితి. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అక్కడ గొడవను సద్దుమణిచారు. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ బయట కూడా గొడవ జరగడం, పరస్పర దాడులకు దిగడం కూడా మనం చూస్తా ఉన్నాము. కొత్త సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇటీవలి కాలంలో అక్కడ పనిచేస్తుంది. ఆ సెక్యూరిటీ కూడా ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ కూడా ఇవాళ మనకు దీని ద్వారా అర్థమవుతా ఉంది. డైనింగ్ హాల్లో అన్నం తినే క్రమంలో, అన్నం తినే సమయంలో కొట్టుకోవడం ఏంటా అనేటువంటి ఒక ప్రశ్న కూడా కనిపిస్తా ఉంది. దీనిపైన కొత్తగా వచ్చినటువంటి వీసీ ఏ విధంగా స్పందిస్తారు, విద్యార్థులకు సంబంధించి ఏ విధంగా చర్యలు ఉంటాయి, అసలు ఈ గొడవ మీద ఎట్లాంటి విచారణ జరుగుతుంది, పరిపాలన విభాగం పరంగా కావచ్చు, వీసీ పరంగా కావచ్చు, పోలీసు శాఖ పరంగా వదిలేస్తే యూనివర్సిటీ పరంగా కావచ్చు, ఎట్లాంటి విచారణ జరుగుతుంది, విద్యార్థుల మీద ఏం చర్యలు ఉంటాయి, భవిష్యత్తులో ఇట్లాంటి గొడవలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిందిరా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.